హలో ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ ఈ సాయంకాల శుభములు తెలియజేస్తున్నాను. బ్లెస్డ్ టైమ్ విత్ జీసస్ అనేటువంటి సెషన్కు మరొకసారి ప్రేమతో ఉన్నందున ఆహ్వానిస్తున్నాను. ప్రభువులో మీరందరూ ఆనందిస్తూ, ఆయనలో బలపరచబడుతూ, విశ్వాసంలో ఆయన సంతృప్తి పరుస్తూ ప్రభువులో మీరు కొనసాగుతున్నారని నేను నమ్ముతున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఈ సెషన్ మనం ప్రారంభించుకుందాం. జీవం గల తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ సాయంకాల సమయంలో మరొకసారి మీ నామం జ్ఞాపకం చేసుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించిన విధాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ముందున్న సమయాన్ని ప్రభావ మీ దయగల రక్షణ స్థలకం సమర్పిస్తున్నాము. ఆరాధనలోను, వాక్య పరిచర్యలోను, ప్రార్థనలోను తోడై నడిపించండి. వాక్యం ధ్యానిస్తున్నప్పుడు సూటిగా స్పష్టంగా మీ వాక్కు ద్వారా మమ్మల్ని మీరు బలపరచమని, మీ వాక్కును బట్టి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి డిస్టర్బెన్సెస్ను యేసు శక్తిగా నామములో లయం చేస్తూ మీ సంపూర్ణమైన అధికారానికి మమ్మల్ని చెప్పుకుంటూ ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా, మీకు మహిమకరంగా మలుచుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. కొద్ది నిమిషాలు ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని కనపరుద్దాం, ఆయన ఉన్నతమైన నామాన్ని హెచ్చిద్దాం. ఆయన మనకు స్నేహితుడుగా ఉన్నాడు, ఆయన మనకు దేవుడుగా ఉన్నాడు, మనం ఆయన ప్రజలుగా ఉండటము మనకు గొప్ప ధన్యత. హల్లెలూయా. ఇదే అర్థం ఇచ్చేటువంటి ఒక పాట పాడి ప్రభుని కనపరుద్దాం. నా స్నేహమా, నా దైవమా, నా రాజువు నీవే, నా యేసయ్య అనేటువంటి పాట పాడుతూ విశ్వాసంతో ప్రభుని స్తుతించి కనపరుద్దాం. నా దైవమా, నా రాజు, నా యేసయ్య, నా స్నేహమా, నా దైవమా, నా రాజు, నా యేసయ్య, నా స్నేహమా, నా దైవమా, నా రాజు, నా యేసయ్య. మరొకసారి. నా స్నేహమా, నా దైవమా, నా రాజు, నా యేసయ్య. ఆనాదిలోనే ఏర్పరిచిన స్నేహమా, చెయ్యి కలిపిన స్నేహమా, నన్ను వీడని స్నేహమా, ఆనాదిలోనే ఏర్పరిచిన స్నేహమా, చెయ్యి కలిపిన స్నేహమా, నన్ను వీడని స్నేహమా, నా స్నేహమా, నా దైవమా, నా రాజు, నా యేసయ్య, నా స్నేహమా, నా దైవమా, నా రాజు, నా యేసయ్య. నా పాపములకై సిలువలో మరణించి పరిశుద్ధుని చేయను, నీ ఆత్మతో నింపి మారని నీ స్నేహం నన్ను చేరదీసెను, నీ కొరకై నేను సదా జీవింతును. నా పాపములకై సిలువలో మరణించి పరిశుద్ధుని చేయను, నీ ఆత్మతో నింపి మారని నీ స్నేహం నన్ను చేరదీసెను, నీ కొరకై నేను సదా జీవింతును. ఆనాదిలోనే ఏర్పరిచిన స్నేహమా, చేయి కలిపిన స్నేహమా, నన్ను వీడని స్నేహమా, ఆనాదిలోనే
ఏర్పరచిన స్నేహమా, చేయి కలిపిన స్నేహమా, నన్ను అని స్నేహమా, నా స్నేహమా, నా దైవమా, నా రాజు, నా యేసయ్యా, నా స్నేహమా, నా దైవమా, నా రాజు, నా యేసయ్యా. మారని ప్రేమతో నన్ను హత్తుకొంటివే, ఎడబాయని నీ కృప ఎంతో హెచ్చించెను. నీ చిత్తం చేయుటకు నిన్ను వెంబడింతును, నీ కొరకై నేను సదా జీవింతును. మారని ప్రేమతో నన్ను హత్తుకొంటివే, ఎడబాయని నీ కృప ఎంతో హెచ్చించెను. నీ చిత్తం చేయుటకు నిన్ను వెంబడింతును, నీ కొరకై నేను సదా జీవింతును. ఆనాదిలోనే ఏర్పరచిన స్నేహమా, చేయి కలిపిన స్నేహమా, నన్ను వీడని స్నేహమా, ఆనాదిలోనే ఏర్పరచిన స్నేహమా, చేయి కలిపిన స్నేహమా, నన్ను వీడని స్నేహమా, నా నా స్నేహమా, నా రాజు, నా యేసయ్యా, నా స్నేహమా, నా దైవమా, నా రాజు, నా యేసయ్యా, నా స్నేహమా, నా దైవమా, నా రాజు, నా యేసయ్యా, నా స్నేహమా, నా దైవమా, నా రాజు, నా యేసయ్యా. ఆనాదిలోనే ఏర్పరచిన స్నేహమా, చేయి కలిపిన స్నేహమా, నన్ను వీడని స్నేహమా, ఆనాదిలోనే ఏర్పరచిన స్నేహమా, చేయి కలిపిన స్నేహమా, నన్ను వీడని స్నేహమా. ప్రభుకు స్తోత్రాలు చెప్తున్నా. ప్రభు నీకు వందనాలు. అనాదిలోనే మీ ఉన్నత సంకల్పంలో నన్ను కలిగి ఉన్న దేవానికి స్తోత్రాలు. విడువక ఎడబాయక కృప చూపించి మారుని మీ ప్రేమతో హత్తుకొని మా ఇంట్లో దయ చూపించి మమ్మల్ని మీ సొత్తుగా మార్చుకున్న దేవానికి స్తోత్రాలు. నిజంగా మిమ్మల్ని మా ప్రభువుగా మేము కలిగి ఉన్నందుకు నిజంగా ధన్యులమే. మీరు మా రాజు మాత్రమే కాదు, మీరు మా ప్రభువు మాత్రమే కాదు, మీరు మా సృష్టికర్త మాత్రమే కాదు, మీరు మా దేవుడువు, మీరు మాకు చాలిన దేవుడువు. మా జీవితంలో మా పట్ల ఉన్నతమైన ప్రణాళికలు కలిగినటువంటి మా గొప్ప దేవుడు. హృదయపూర్వకంగా మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహిమ, ఘనత, ప్రభావం పొందడానికి అర్హుడైనటువంటి మా రక్షణకర్త యేసుక్రీస్తు వారి నామములోనే సమస్త మహిమను, ఘనతను, ప్రభావం మీకు ఆరోపిస్తూ మా ఈ స్తుతిని, ఆరాధన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ఉన్నతమైన నామములో మీ అందరికీ మరొకసారి శుభాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా ప్రభువుని ఆరాధిస్తున్నప్పుడు ఆయన మీకు ఎలా అర్థమయ్యారో, ఆయన మీకు ఏమైనాడో దాన్ని గ్రహించిన వారుగా ప్రభువుని ఆరాధించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒక్కొక్క మాటలో ఒక్కొక్క అనుభూతి కనపడుతుంది. ఈరోజు ప్రభువుతో మీకున్నటువంటి సంబంధాన్ని బట్టి, మీకున్న సహవాసాన్ని బట్టి ప్రభువును మీరు ఒక్కొక్క విధంగా తెలుసుకుని ఉంటారు కదా. దాన్ని బట్టి ప్రభువును స్తుతించడం ప్రారంభించినప్పుడు, ఫర్ సపోజ్
ఆయన నాకు దేవుడు అని చెప్తున్నప్పుడు, ఎలా దేవుడు? దేన్ని బట్టి దేవుడు? మరి ఇలాంటి దేవుడు కలిగి ఉన్నందుకు ఎంత సంతోషిస్తున్నానో, అతిశయిస్తున్నానో దాన్ని మాటల్లో మాత్రమే కాకుండా మన ఆరాధనలో దాన్ని వర్ణించగలుగుతాం అనేటువంటిది ఒక గొప్ప ఆరాధన జీవితాన్ని సూచిస్తుంది. అదేవిధంగా ఆయన ఏమైనాడో అర్థం చేసుకున్న వారంగా, ఆయన్ను కలిగిన వారంగా, పరిశుద్ధాత్మను ప్రేరేపిస్తుండగా ఆత్మతోనూ సత్యముతోనూ మనము ప్రభువుని ఆరాధించబద్దులమై ఉన్నాం. ఆత్మతో సత్యంతో ప్రభువుని ఆరాధించడం అంటే మరి ఇంకోటి ఏదో కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తండ్రి అయిన దేవుని ఎలా పరిచయం చేశాడో, యేసుక్రీస్తుని ఎలా పరిచయం చేశాడో, తన్ను తాను మనకి ఎలా పరిచయం చేసుకున్నాడో అది మనం అర్థం చేసుకుని, ఆత్మ అనుగ్రహించేటువంటి స్వాతంత్రాన్ని బట్టి, ఆత్మ అనుగ్రహించే ప్రత్యక్షతను బట్టి, మనము అర్థం చేసుకున్న దాన్ని బట్టి, మనము అనుభవించిన దాన్ని బట్టి సత్యము అంటే ఆయన ఏమైనాడో అది సత్యము. ఆయన గురించి మనం గ్రహించినది సత్యము. ఆయన గురించి మనము అనుభవిస్తున్నది సత్యము. దాన్ని అనుభవపూర్వకంగా చెప్పన సత్యము కానటువంటి రీతిలో ప్రభువును ఆరాధించేటువంటి క్రమము మనకందరికీ వచ్చుండాలి. రేపటి దినాన పరలోకంలో జరిగేది ఇదే. ఇప్పటికీ పరలోకంలో సెరూపులు కెరూబులు ఒక ప్రత్యక్షతతో దేవుని స్తుతిస్తున్నారంట. వారికున్న ప్రత్యక్షత చాలా గొప్పది. అయితే అనుభవిస్తున్న వారికి మరింకా ఎన్ని ప్రత్యక్షతలు ఉంటాయో ఆలోచన చేయండి ఒకసారి. అలా మనం ఆరాధించగలిగితే మన జీవితంలో దేవుడు ఎంతగా స్తుతింపబడతాడో, ఎంతగా మహింపరచబడతాడో ఒకసారి ఆలోచన చేయండి. అందుకే ఈ మాటలు కేవలం అది ఒక డిస్క్లైమర్ లాగా ఉండొద్దు. స్తుతించడం అంటే, ఆరాధించడం అంటే అది ఆరాధనలో ఒక క్రమం అని మీరు ఎప్పుడు అనుకోవద్దు. వాక్యం చదవటము ఎలాగైతే ఒక స్పిరిచువల్ డిసిప్లిన్స్లో భాగమో, ప్రార్థన చేసుకోవడం ఎలా భాగమో, స్తుతించడం కూడా ఒక భాగమే. స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను అని చెప్పి పాటలు పెట్టుకుని కూర్చోవద్దు. పాటల్లో కంటే కూడా మరి వారి వారి స్వకీయమైనటువంటి అనుభవాలు వారి పాటల్లో రాసి ఉంటారేమో. కానీ ప్రభువు మీకు అర్థమైనటువంటి నోరు తెరిచి దేవుని స్తుతించండి చాలు. అది పాటల రూపంలోనే వ్యక్తం అవ్వాల్సిన అవసరం లేదు. అది మాటల రూపంలో వ్యక్తమైతే, ఒక చక్కటి ఇంటిమేట్ రిలేషన్షిప్లో ఎలాగైతే మీరు దేవునితో మాట్లాడడం ఎంతగా ప్రభావితం చేస్తుందో మీ రిలేషన్షిప్ని, స్తుతి ఆరాధన కూడా, కృతజ్ఞత స్తుతి కూడా అంతే ప్రభావం చూపిస్తుంది మీ ఆత్మీయ జీవితం మీద. ఓకే, వీటిని మీరు మీ ఆత్మీయ జీవితంలో అలవర్చుకోవాలని మీకు మనం చేస్తున్నాను. ఓకే, మంచిది. లెర్న్ టు నో హిమ్ మినిస్ట్రీస్ ద్వారా ప్రతి ఆదివారం సాయంత్రం ఈ విధంగా మనం కలుసుకోవటము దీవెనకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే బ్లెస్డ్ టైం విత్ జీసస్ అనేటువంటి పేరులోనే ఉంది, ప్రభుతో ఒక ధన్యకరమైన సమయాన్ని గడపడం అనేటువంటిది. మీరు ధన్యకరమైన సమయాన్ని గడపగలుగుతున్నారా ప్రభుతో? ఆదివారాల్లో మామ సర్వీసెస్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇక సాయంత్రానికి మేము ఫ్రీగా టైం స్పెండ్ చేద్దాం అనుకుంటే మరలా కూర్చోబెడుతున్నారు దేవుని దగ్గర అని ఎప్పుడు బర్డెన్గా ఫీల్ అవ్వద్దు. ఓకే, ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటలకు ప్రసారం అవుతున్నటువంటి ఈ యొక్క ప్రోగ్రామ్ని వీక్షించండి. దీవెనకరంగా అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్తో కూడా షేర్ చేయండి. ఒకవేళ ఆదివారం మీరు బిజీగా ఉన్నారు, వీక్షించలేకపోయాను అనుకుంటే కూడా లెర్న్ టు నో హిమ్ అనేటువంటి యూట్యూబ్ పేజ్లో ఇది అవైలబుల్గా ఉంటుంది. తర్వాత అయినా కూడా మీరు చూడొచ్చని మీకు మనవి చేస్తున్నాను. ఓకే, అండ్ ప్రతి బుధవారం కూడా వర్డ్ ఆఫ్ విజ్డమ్ అనేటువంటి వావ్ ఇంగ్లీష్ షార్ట్ మెసేజ్ కూడా మీకు అందుబాటులో ఉంది. దాన్ని కూడా మీరు వీక్షించవచ్చు. శుక్రవారం, శనివారం, ఫ్రైడే అండ్ సాటర్డే స్క్రిప్చర్ టైం అనేటువంటి శీర్షిక ద్వారా మరి బైబిల్ స్టడీ సిరీస్ అందులో చేస్తున్నాము. లేవియా కాండం ఆల్మోస్ట్ ముగించేసాము. మరి రాబోయే దినాల్లో ఇంకా ఇప్పుడు దాకా జెనసిస్, ఎక్సడస్ అండ్ లెవిటికస్ ఈ 3 గ్రంథాల గురించి క్షుణ్ణంగా మీకు వర్స్ బై వర్స్ లేకపోతే చాప్టర్ బై చాప్టర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి ఇలా బైబిల్ అంతా కూడా ఫినిష్ చేయాలని ఉద్దేశం కలిగి ఉన్నాము. మరి వాక్యాన్ని నేర్చుకోవాలని ఆసక్తి కలిగిన వారు ప్రతిరోజు వాక్యాన్ని మీరు చదువుకోండి, మీరు ధ్యానించండి. అయితే దీన్ని కూడా ఒక రెఫరెన్స్గా మీరు పెట్టుకోగలిగితే అది మీకు ఉపయుక్తకరంగా ఉంటుంది. ప్రతి శుక్రవారము సాయంత్రం 7 గంటలకు స్క్రిప్చర్ టైం తెలుగులో ఉంటుంది. ప్రతి శనివారం సాయంత్రం 7 గంటలకు స్క్రిప్చర్ టైం ఇంగ్లీష్లో మీకు అందుబాటులోకి ఉంటుంది. ఓకే, ప్రతిరోజు కూడా మీరు బైబిల్ చదువుకున్న తర్వాత, ప్రార్థన చేసుకున్న తర్వాత, బైబిల్ ఆధారం చేసుకొని ఒక డివోషనల్ మీరు చూడాలనుకుంటే లెర్న్ టు నో హిమ్ అనేటువంటి ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్లో మీకు డైలీ డివోషన్ అందుబాటులో ఉంటుంది. దాన్ని మీరు చదువుకోండి, ఇంగ్లీష్లో ఉంటుంది. తర్వాత దాంతోపాటు డివోషనల్ ప్రేయర్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. దాన్ని కూడా మీరు చదువుకొని ప్రేయర్ చేసుకొని మరి మీ దినాన్ని మీరు ప్రారంభించవచ్చు అని కూడా మీకు మనం చేస్తున్నాను. మంచిది.
లెర్న్ టు నో మినిస్ట్రీస్ కోసం ప్రార్థన చేయండి. ఇంకా అనేక రీతులుగా దేవుని నా మహిమార్థమే ఇక పరిచర్య ముందు కొనసాగలాగిన మరి అనేక చోట్ల ప్రేయర్ సెల్ గ్రూప్స్ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాము. దేవుని చిత్తమైతే దేవుడు దాన్ని జరిగించాలని కోరుకుంటున్నాము. దాని విషయంలో కూడా మీరు ప్రార్థించాలని మీకు మనం చేస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు ఏవైనప్పటికీ తెలియచేయండి. ఖచ్చితంగా వాటి కోసం ప్రార్థన చేస్తాము. మరి వీఆర్ మోర్ దెన్ హ్యాపీ టు ప్రే ఫర్ యూ అని తెలియజేస్తున్నాం. మంచిది, దేవుని వాక్యంలోనికి వెళ్దాం. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తుండగా దేవుడు మనల్ని తన వాక్కు చేత బలపరచునుగాక. ఆమేన్. ఈరోజు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో నుంచి 14వ వచనం ఒకసారి మనం చదువుకొని ముందుకెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఈ మాట అర్థం చేసుకోండి. దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపించబడుదురో వారు దేవుని కుమారులై ఉందరు అన్నమాట మనం చూస్తున్నాం. దేవుని కృపను గురించి అనేక విషయాలు మీకు తెలియజేశాను. తర్వాత దేవుని ఆత్మ యొక్క ప్రాముఖ్యత లేకపోతే విశిష్టత మనం అర్థం చేసుకోగలిగితే దేవుని కృప మన జీవితంలో సద్వినియోగపరచుకోవటానికి, దేవుని కృపను చక్కగా అర్థం చేసుకొని దాన్ని మనం వినియోగించుకోగలటానికి పరిశుద్ధాత్మ సహాయం చాలా అవసరమని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. గడిచిన వారం కూడా మీతో పరిశుద్ధాత్మని గురించి కొన్ని మాటలు మీకు తెలియజేశాను. ఈరోజు మరొక మాట పరిశుద్ధాత్మ గురించి మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్మ చేత నడిపించబడేటువంటి అనుభవాన్ని ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి అని మనం చూస్తున్నాం. ఈరోజు మనకు కలిగిన హ్యూమన్ ఇన్స్టింక్ట్స్ని ఆధారం చేసుకొని మన ఉద్రేకాలతో మనము మన జీవితాన్ని గడుపుతూ ఉంటాం. అందుకే ఇమోషనల్ అవుట్బర్స్ట్ మన జీవితంలో చాలా కనపడుతూ ఉంటాయి. లేకపోతే మానసికంగా కృంగిపోవడము, లేకపోతే హైలో ఉండటము జరుగుతూ ఉంటుంది. శరీరంలో ఉన్నాం కాబట్టి శరీరంలో ఉన్నటువంటి వ్యసనాలు, వ్యామోహాలు కూడా మన జీవితంలో కనపడుతూ ఉంటాయి. అయితే వీటిని బట్టి మన జీవితం ఉండదు, కానీ ఆత్మ మనం నడిపించే విధంగా మన జీవితం ఉండాలనేటువంటిది ఇక్కడ గొప్ప విషయంగా మనం చూస్తున్నాం. పౌలు భక్తుడు ఆత్మ చేత నడిపించబడితే మీరు దేవుని కుమారులని పిలువబడతారని చెప్తున్నాడు. అంటే కుమార్తెలు లేరా అంటే కుమార్తెలు కూడా ఉన్నారు. బైబిల్లో ఎక్కడైనా సరే కుమారులు అన్నారంటే కుమార్తెలు కూడా వస్తారు. బైబిల్ ఎక్కడైనా దేవుని ప్రజలు అన్నారంటే అక్కడ పురుషులు వస్తారు, స్త్రీలు వస్తారు. దేవుడు ఎక్కడైనా సన్ అన్నాడంటే అంటే తన కుమారుడు అంటే యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ యేసుక్రీస్తు మాత్రమే అని కాదు, యేసుక్రీస్తును ఒక మాదిరిగా చూపించడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి సంఘం కూడా ఆ మాదిరిని తీసుకోవాలి. అందులో పురుషులు స్త్రీలు అనేటువంటి భేదభావం మీద కూడా లేదని గుర్తుంచుకోవాలి. ఓకే, ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుని కుమారులుగా లేకపోతే కుమార్తెలుగా పిలువబడాలని ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక అనుభవం ఉండాలి. అదేంటంటే దేవుని ఆత్మ చేత నడిపించబడేటువంటి అనుభవం. ఈరోజు మనందరం కూడా దేవుని పిల్లలను చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాం, అతిశయిస్తున్నాం. ఎవరైనా అతిశయించాల్సిందే, ఎందుకంటే మన దేవుడు చాలా గొప్ప దేవుడు. ఆయన ప్రేమ చూపించేటువంటి దేవుడు. ఆయన ప్రేమమయుడు ఉన్నాడు, కరుణమయుడై ఉన్నాడు. ఆయనతో మనం రిలేట్ అవ్వడం చాలా గొప్ప విషయము. ఆయనతో అసోసియేట్ చేయబడడం చాలా గొప్ప విషయం. అయితే ఆయన కుమారులను పిలువబడిన తర్వాత మన ఐడెంటిటీ మారిపోతుంది, మన వ్యక్తిత్వం మారిపోతుంది. ఎందుకంటే మనం పిలువబడేటువంటి విధానాన్ని బట్టి ఒకవేళ నేను భారతదేశ ప్రైమ్ మినిస్టర్కి నేను రిలేటివ్ అని అనుకోండి, అప్పుడు నేను ప్రైమ్ మినిస్టర్ని బట్టి నేను ఒక మంచి పొజిషన్లోకి వచ్చాను కాబట్టి ఇప్పుడు నా గుర్తింపు మారిపోయింది. కాబట్టి అందరూ నన్ను గుర్తిస్తూ ఉంటారు, కాబట్టి గమనిస్తూ ఉంటారు. కాబట్టి నా ప్రైమ్ మినిస్టర్కి ఎక్కడ నేను తలవంపులు తీసుకురాకుండా జీవించాల్సిన అవసరం నాకు ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా నేను పలానా దేవుని కుమారుడను లేకపోతే కుమార్తెనని నేను చెప్పుకుంటున్నప్పుడు నా జీవితము ఈ దేవుని రెప్యుటేషన్ ఎక్కడ పాడు చేయకుండా జీవించడం అనేటువంటి చాలా ప్రాముఖ్యమైన ఉద్దేశం. అందుకే దేవుడు అందరినీ కుమారులు కుమార్తెలను పిలవడానికి ఇష్టపడట్లే. దేవుడు ఎవరిని పిలుస్తున్నాడు కుమారులు కుమార్తెలు అంటే ఎవరైతే ఆయన మాటకు లోబడతారో, ఎవరైతే ఆయన ఆత్మకు స్థలం ఇస్తారో, ఎవరైతే ఆయన ఆత్మ యొక్క ఆధ్వర్యంలో నడిపించబడతారో, ఎందరికైతే యేసు ప్రభువుగా ఉంటారో వారి జీవితంలో కుమారుడు కుమార్తె అని పిలిపించుకునే ధన్యతను వారికి ఇస్తాను అని దేవుడు చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. అదే మనం చూస్తే ఇక్కడ యేసు ప్రభు కూడా మొట్టమొదట ఆలోచన చేయదు. మీరు యేసు ప్రభు కూడా మొదటి 30 సంవత్సరాల్లో ఆయన గురించి ప్రస్తావన ఈయన దేవుని కుమారుడు అని కానీ ఆయన ఏమని ఆలోచిస్తున్నాడు ఆయన కుమారుడు అని కానీ ఎక్కడ రాయబడలేదు మనకు. కానీ 30వ ఏట
ఆయన బాప్తిస్మం ఇచ్చి యోహాన్ దగ్గరికి వచ్చాడు రక్షణ బాప్తిస్మం పొందడానికి. మరి యేసు ప్రభువుకు రక్షణ బాప్తిస్మం ఎందుకండి? ఆయన పశ్చాత్తాపడాల్సిన అవసరం ఏముందండి? అప్పుడు పాప పశ్చాత్తాపం విషయంలో రక్షణ బాప్తిస్మం ఇచ్చారు కదా, బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అంటే అవును కరెక్టే. కానీ పాపులలో ఆయన ఎంచబడ్డాడు అని చూస్తున్నాం. అయితే ఆయనలో ఎలాంటి పాపం లేదు అని చూస్తున్నాం. ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా కొంచెం కాంట్రడిక్షన్గా అనిపించవచ్చు, కానీ అర్థం చేసుకోగలిగితే ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ఒక మాదిరి మనకు చూపించడానికి ఆయన అక్కడికి వెళ్ళి ఆయన బాప్తిస్మం ఇచ్చే యోహాన్ దగ్గర బాప్తిస్మం తీసుకున్నట్టుగా మనం చూస్తాం. మరి అప్పుడు నేనెలా నీకు ఇవ్వగలనని బాప్తిస్మం ఇచ్చే యోహాన్ అన్నప్పుడు పర్వాలేదు ఈ సమయానికి నువ్వు కానివ్వు అన్నట్టుగా మనం చూస్తాం. అక్కడ ఎప్పుడైతే ఆయన బాప్తిస్మం పొంది తిరిగి లేచాడో వెంటనే అక్కడ ఆకాశం తెరవబడ్డం మనం చూస్తాం. అంత మాత్రం కాదు, అక్కడ ఒక పావురము వచ్చి ఆయన మీద వ్రాలడం మనం చూస్తున్నాము. తండ్రి అయిన దేవుడు ఒక చక్కటి గంభీరమైన స్వరంతో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే మాట అక్కడ సాక్ష్యంగా చెప్పడం మనం చూస్తాం. అయితే అంతవరకు ఎప్పుడు బహిరంగంగా యేసు ప్రభువుని గురించి నా కుమారుడు అని ఆయన మెచ్చుకున్న సందర్భాలు ఎక్కడా కనపడవు మనకు. ఏం అర్థమవుతుంది ఇక్కడ అంటే, దేవుని చిత్తాన్ని చేయటానికి ఎవరైతే ఇష్టపడతారో, దేవుని ఇష్టము చొప్పున ఆయన ప్రణాళికలో ఎవరైతే ఫిట్ అవడానికి ఇష్టపడతారో, దేవుని మాటకు ఎవరైతే లోపడతారో వారిని దేవుడు తన ప్రజలుగా ఆయన చూస్తాడు. వారిని బట్టి ఆయన సంతోషించినప్పుడు దేవుడే టెస్టిమనీ ఇస్తాడు, సాక్ష్యం ఇస్తాడని చూస్తున్నాం. ఇక్కడ యేసు ప్రభు మీదకి దేవుని పరిశుద్ధాత్మ దిగి రావడం మనం చూస్తాము. అఫ్కోర్స్ యేసు ప్రభు పుట్టిందే పరిశుద్ధాత్మ ద్వారా, కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ ఒక సీల్ ఆయన మీద వేయడం మనం చూస్తాం. పరిశుద్ధాత్మ ఒక అప్రూవల్గా, ఒక గిఫ్ట్గా ఆయన మీదకి రావడం మనం చూస్తాం. ఇక్కడ ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నానని చెప్పాడు. ఇప్పటి నుంచి ఆయన రెప్యుటేషన్ మారిపోయింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత సీల్ చేయబడ్డాడు కదా, ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత నడిపించబడే అనుభవంలోనికి ఆయన వెళ్తున్నాడు మనం చూడాలి. పరిశుద్ధాత్మ చేత నడిపించబడే అనుభవంలోనికి యేసు ప్రభు వెళ్తున్నప్పుడు అక్కడ అనేక రీతులుగా ఆయన శోధించబడడానికి ఆత్మ త్రోసుకొనిపోయిందంట యేసు ప్రభుని. అర్థం చేసుకోండి ఈ మాటలు. ఓకే, అంటే మన రెప్యుటేషన్, ఒక కుమారుడు అని పిలిపించుకున్న తర్వాత, ఒక కుమార్తె అని మనం పిలిపించుకున్న తర్వాత మన రెప్యుటేషన్ మారుతుంది. రెప్యుటేషన్ మారిన తర్వాత ఆత్మ మీద ఆధారపడక తప్పదు, ఆత్మ చేత నడిపించబడే అనుభవంలో కొనసాగక తప్పదు అనే మాట కూడా మనం చూస్తున్నాం. అందుకే అక్కడ శోధన 40 రోజులు ఆయన శోధించబడ్డాడు అపవాది చేత. శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము అనేటువంటి 3 ఏరియాస్లో ఆయన శోధించబడ్డాడు. వాక్యము ద్వారా ఆయన సమాధానం ఇచ్చాడు, అపవాదిని ఎదిరించాడు, జయించాడు. ఆత్మ కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి శోధనను జయించగలిగాడు. వాక్యం అనే ఖడ్గాన్ని చాలా చక్కగా వినియోగించుకున్నాడు. పరిశుద్ధాత్మ ఆయనకు మాటలు ఇస్తూ ఉంటే వాక్యాన్ని ఎత్తి పట్టి అపవాదికి ధీటైన సమాధానం చెప్పి అపవాదిని జయించి ఎదిరించి వాడిని వెలగొట్టే స్థాయికి ఆయన రాగలిగాడు. ఇదే మన జీవితంలో మన తండ్రి కోరుకునేది. మనం కూడా ఆయన పిల్లలుగా మార్చబడిన తర్వాత ఆయన మన ద్వారా ఈ లోకంలో చేయవలసినటువంటి క్రియలు చేయటానికి మనము ఆయన చేతిలో ఒక పనిముట్టుగా, ఒక సాధనంగా మార్చబడాలనేటువంటిది ఆయనకు ఉద్దేశంగా కనపడుతుంది. యేసు ప్రభువు చాలా చక్కటి కుమారుడుగా ఉన్నాడు, ఈయనందు నేను ఆనందించున్నాను అనే దేవుడే సాక్ష్యం ఇచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. మన జీవితంలో అలాంటి సాక్ష్యం కనపడుతుందా? మొట్టమొదటిగా మనం ఆయన కుమారులు అని ఎప్పుడు పిలువబడతామనంటే ఆలోచన చేయండి. ఆయన ఆత్మ చేత ముద్రించబడి, ఆయన ఆత్మ చేత నడిపించబడి అనుభవంలోకి వచ్చినప్పుడే మనము ఆయన కుమారులని, ఆయన కుమార్తెలని పిలువబడతాం. లేదనుకోండి సీనే లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం మీరు చదివితే అక్కడ ఎందరైతే క్రీస్తును అంగీకరించారో వారికి దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించబడింది అని మనం చూస్తాం. యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తుని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, యేసుక్రీస్తుని ఎవరైతే విశ్వసిస్తారో వారికి దేవుని పిల్లలగుటకు అధికారం ఇవ్వబడిందంటే వాళ్ళ పిల్లలు అయిపోలేదు, అధికారం ఇవ్వబడింది. ఒక 18 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు వారు ఇండియన్ సిటిజన్స్ అయినప్పటికీ కూడా వారికి ఓటర్ ఐడి కార్డు ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు చెప్పండి? వారికి ఓటు హక్కు అనేది కల్పించలేరు. వారు సిటిజన్స్ ఆఫ్ ఇండియా అని చెప్పడానికి వీలు ఉండదు. అఫ్కోర్స్ అప్పటికి ఆధార్ కార్డు రెడీ అయి ఉంటుంది, లేకపోతే పాస్పోర్ట్ రెడీ చేసుకోవచ్చు కాక. కానీ
వాళ్ళకి ఒక కాన్స్టిట్యూషనల్ రైట్ అయితే ఇవ్వడం జరగదు. అంతెందుకు, మరి మీరు 18 సంవత్సరాలు నిండితేనే తప్ప వంశపారంపర్యంగా మీకు రావాల్సినటువంటి ఆస్తులు మీకు దొరుకుతాయి చెప్పండి? దొరకవు, మీరు మైనర్ కాబట్టి. మీరు 18 సంవత్సరాలు వచ్చిన తర్వాతే మీరు మేజర్‌గా పిలువబడతారు. అలాగని మీరు మీ తల్లిదండ్రుల పిల్లలు కాదు అని చెప్పడానికి అవుతదా? అవ్వదు. అదేవిధంగా పరిశుద్ధాత్మ చేత నడిపించబడే అనుభవంలోనికి రావాలి. యేసుక్రీస్తును విశ్వసించడం వరకు ఓకే. మీకు అధికారం ఇవ్వబడింది పిల్లలవుటకు. కానీ ఎప్పుడు పిల్లలవుతారంటే, నేను పుట్టుకనుంచి క్రైస్తవుడిని అని చెప్పుకుంటే కాదు గానీ, రక్షణ బాప్తీసం తీసుకొని దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ, ఎదురయ్యే ప్రతి శోధనను జయిస్తూ, పరిశుద్ధంగా దేవునికి నమ్మకంగా విధేయులై జీవిస్తున్నప్పుడు, అప్పుడు దేవుని కుమారులని, దేవుని కుమార్తెలని పిలువబడతారు. మరి మన జీవితంలో దేవుడు తన కృపను హెచ్చుగా ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? తన నమ్మకత్వాన్ని ఎందుకు ఆయన రుజువుపరుచుకుంటున్నాడు తెలుసా? మనం ఆయన పిల్లలుగా చలామణి అవ్వాలనే కదా! మరి చూడండి, ఇదే రోమాపత్రిక 8వ అధ్యాయంలో మరి సృష్టి అంతా కూడా మిగుల ఆశతో ప్రసవ వేదన కలిగి మ ఆయన కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉందంట. ఎందుకు ఎదురు చూస్తుంది తెలుసా? ఇప్పుడు ఆదాము తప్పు చేసి, పాపం చేసి ఈ మొత్తం అంతా కూడా శపితం అయిపోయింది కదా! ఇప్పుడు నూతన భూమి, నూతన ఆకాశం రాబోతున్నాయి. ఎప్పుడొస్తాయి తెలుసా? యేసుక్రీస్తు తిరిగి వచ్చిన తర్వాత, అప్పుడు కొత్త భూమి, కొత్త ఆకాశం వచ్చిన తర్వాత, అందులో సంఘము యేసుక్రీస్తుతో కలిసి 1000 ఏళ్ల పరిపాలనలో ఉండబోతున్నారు. అంటే ఈ సృష్టి కూడా నూతన పరచబడాలని ఆశపడుతోంది. అంటే మరి మనం మన ప్రత్యక్షత అంటే మనం దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మనం ప్రత్యక్షం అవ్వకపోతే యేసు ప్రభువు రాడు. యేసు ప్రభువు రాకపోతే మనం ఆయనతో కలిసి మనం కొత్త ఆకాశం, కొత్త భూమిలోనికి వెళ్ళలేం. అంతవరకు కూడా ఈ భూమి లేకపోతే ఈ సృష్టి అంతా కూడా ప్రసవ వేదన పడుతూనే ఉంటుంది. అంటే దానికి విడుదల లేదు అని చూస్తున్నాం. ఇవన్నీ గతించిపోతాయి ఒక రోజున. కానీ ఇవన్నీ గతించిపోయిన తర్వాత ఒక నూతన ప్రారంభం మనకు వచ్చినప్పుడు మనం ప్రత్యక్షపరచబడితే కదా దానికి ఒక నూతన ప్రారంభం వస్తుంది. మనము ప్రత్యక్షపరచబడకపోవడాన్ని బట్టి దేవుని రాకడ ఆలస్యం అవుతున్నది. మనం ప్రత్యక్షపరచబడకపోవడాన్ని బట్టి యేసుక్రీస్తు జాప్యం చేస్తున్నాడేమో అని అనిపిస్తుంది. అందుకే దేవుని ఆత్మ అంత్య దినాల్లో మీ మీద కృమ్మరిస్తానన్నాడు దేవుడు. ఓకే, కృమ్మరిస్తానన్నప్పుడు ఎంతమంది దేవుని ఆత్మను కలిగిన వారుగా ఉన్నారు చెప్పండి? చాలా ప్రాముఖ్యంగా అర్థం చేసుకోవాలి. మనము దేవుని ఆత్మను కలిగి ఉండటం దేవుని చిత్తం. దేవుని చిత్తములో మనం ఉంటే దేవుని ఆత్మను కలిగిన వారంగా ఉన్నామా లేదా అని పరీక్షించుకోవడము ఎంతైనా అవసరం. దేవుని ఆత్మ నాలో ఉంటే నేను దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా నేను పిలువబడతాను తప్ప నేను ఈ లోకస్తునిగా, మరి దేవునికి అవిధేయుడుగా నేను పిలువబడను. నా సాక్ష్యం అలా ఉండదు. అందుకే ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులను పిలువబడతారు. యేసుక్రీస్తు మీదకి పరిశుద్ధాత్మ వాలిన తర్వాత, ఒక పావురం వలె వాలిన తర్వాత, ఇక ఆయన ఆత్మచేత నడిపించబడడం ప్రారంభించాడు. ఇక అక్కడి నుంచి ఆయన జీవితం చూసినప్పుడు, మీలో ఎవరైనా నాలో పాపం ఉందని నిరూపించగలరా అని యేసుప్రభు మాట్లాడుతున్నాడంటే, దేవుని ఆత్మ ద్వారా ఎంత చక్కటి ఆత్మీయ జీవితాన్ని ఆయన జీవిస్తున్నాడో ఆలోచన చేయండి. అంత మాత్రం కాదు, ఆయన ఒక మానవ రూపిగానే ఉన్నాడు. ఆయన కూడా అనేక రకాలుగా శోధనలు కలుగుతూ ఉంటాయి. శరీర సంబంధించిన శోధన, కంటికి సంబంధించిన శోధన, మరి జీవిత విధానానికి సంబంధించిన శోధన. అయితే ప్రతి శోధన ఆయన జయించిన వాడుగా ఉన్నాడు. ఎందుకని? దేవుని ఆత్మ ఆయన్ను నడిపిస్తూ ఉన్నది కాబట్టి. ఇప్పుడు ఆయన ఉద్రేకాలను బట్టి నడుచుకోవట్లేదు. రకరకాలుగా ఆయన నిందించడానికి, ఆయన ఇబ్బంది పెట్టడానికి, ఆయన శోధించడానికి అనేక రీతులుగా ఉసుకొల్పడానికి అనేక మంది మాట్లాడుతున్నప్పటికీ ఆయన ఎక్కడా కూడా కంట్రోల్ తప్పలేదు. ఎందుకంటే ఆయన కంట్రోల్లో లేడు. పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడుతున్నాడు. ఎంత గొప్ప విషయం చూడండి ఇది. అందుకే పరిశుద్ధాత్మ యొక్క రోల్ మన జీవితంలో ఆలోచన చేస్తే, మన జీవితంలో పరిశుద్ధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ మన జీవితంలో దేవుని కృపను వినియోగించుకోవడానికి మనకు సహాయం చేస్తారు. సర్వసత్యంలోనికి మనం నడిపిస్తారు. అలా జీవిస్తూ ఉండగా దేవుని సంతృప్తి పరిచేటువంటి అనుభవంలోనికి వస్తాము. దేవుని కుమారులుగా, కుమార్తెలుగా చలామణవుతాం. అందుకే ప్రతి అడుగున ఆ 40 రోజుల శోధన కాలంలో యేసు ప్రభువు ఏమని శోధించబడ్డాడు అంటే, నువ్వు గనక దేవుని కుమారుడు అయితే ఈ రొట్టెలు రాళ్ళుగా చేసుకొని తిను అన్నాడు. నువ్వు గనక దేవుని కుమారుడు అయితే ఇదిగో ఈ ఎత్తైన స్థలం నుంచి కిందకు పడు, దేవదూతలు వచ్చి నేను పట్టుకుంటాను అన్నాడు. నువ్వే కనుక దేవుని కుమారుడు అయితే
అంటే ఆయన రుజువు చేసుకోవాల్సి వచ్చింది. దేవుని ఆత్మ ప్రతి ఒక్కసారి రుజువు చేసి చూపించాడు. హల్లెలూయా! అంటే అపవాది కోరుకున్నట్టుగా రుజువు చేయలేదు గానీ, ఆయనకు సమస్తం మీద అధికారం ఉంది అని రుజువు చేశాడు. ఆయన దేవునికి లోబడే వ్యక్తి, దేవుని శోధించే వ్యక్తి కాదు. దేవుని అంటే ఘనపరిచేటువంటి వ్యక్తి, దేవుని మాత్రమే సేవించేటువంటి వ్యక్తిగా అతన్ని కనపరచడానికి అక్కడ పరిశుద్ధాత్మ ఎంత గొప్పగా రోల్ ప్లే చేశారో చూడండి. యేసుక్రీస్తు జీవితంలోనే పరిశుద్ధాత్మ ఇంత చక్కగా పనిచేస్తే, అదే ఆత్మను మనకు అనుగ్రహించాడు. అంతే కొలతలతో ఇచ్చాడు. మనం కూడా ఆ విధంగా దేవుని సంతృప్తి పరుస్తూ నమ్మకంగా విధేయులై జీవించాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ఈరోజు ఒకటే మాట నేను అడుగుతున్నాను. మీరు పుట్టుక నుంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టామండి, విశ్వాసులమేనండి అని చెప్పుకుంటూ మీరు దేవుని పిల్లలమని అనుకుంటున్నారా? లేకపోతే దేవుని ఆత్మచేత నడిపించబడుతూ ప్రతి విషయంలోనూ దేవుని సంతృప్తి పరుస్తూ దేవుని ఆత్మచేత నడిపించబడుతూ నిజమైన కుమారులుగా కుమార్తెలుగా జీవిస్తున్నారా? ఈరోజు ఒకవేళ నిజమైన కుమార్తెలుగా మీరు జీవిస్తున్నట్లయితే దేవునికి స్తోత్రం, మహిమ, ఘనత, ప్రభావాలు కలుగు కాక. లేదు, ఇంకా నాలో కొన్ని విపరీతమైన పోకడలు కనపడుతున్నాయి, నేను ఇంకా కంప్లీట్గా దేవుని కుమార్తెగా మారలేదు అనుకుంటే ఈరోజే ప్రభు ఆత్మకు మనం అప్పచెప్పుకుందాం. ప్రభు మనకు సహాయం చేస్తారు. ఖచ్చితంగా మనము దేవుని సంతృప్తి పరిచేటువంటి, దేవుని చేత సాక్ష్యము పొందగలిగినటువంటి ఆయన కుమారులుగా కుమార్తెలుగా మార్చబడడానికి దేవుడు సహాయం చేసి నడిపించును గాక. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధ జీవగల తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం. ఆయన ఈ సాయంకాల సమయంలో ప్రభు మరొకసారి వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో ప్రభు మీ కృప లేనిదే మేము పరిశుద్ధులుగా జీవించడం జరగని పని ప్రభు. ప్రాముఖ్యంగా మా ఆత్మీయ జీవితంలో మాకు ఎదురయ్యే శోధనలు అనేకంగా ఉంటాయి. వాటిని అధిగమిస్తూ మీ కొరకు నమ్మకంగా జీవించాలంటే పరిశుద్ధాత్మ సహాయం మాకు ఖచ్చితంగా కావాలి. మరి మా జీవితంలో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ కంట్రోల్లోనికి వస్తామో, పరిశుద్ధాత్మ చేత నడిపించబడే అనుభవంలోనికి వస్తామో, అప్పుడే మేము మీ పిల్లలుగా చలామణి అవుతాము, మీ కుమారులుగా మీ కుమార్తెలుగా పిలువబడతామనే మాటను మరొకసారి మాకు అర్థమగు రీతిలో బోధించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ఆత్మను కలిగిన వాడుగా యేసు ప్రభు ప్రతి శోధనను జయించగలిగారు. మేము కూడా మీ ఆత్మను కలిగిన వారుగా మీ ఆత్మ చేత నడిపించబడుతూ ప్రతి విధమైన శోధనను జయించగలగటానికి సహాయం చేయండి. మరి మీ చేత చక్కటి సాక్ష్యం పొందటానికి మా జీవితాలను చక్కపరచమని సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. మీరు దీవించబడుతున్నాను నేను నమ్ముతున్నాను. మరి ఈ సెషన్ దీవెనకరంగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా మీరు షేర్ చేయండి. మరి దేవుని ఆత్మ చేత నడిపించబడడానికి ఖచ్చితంగా ప్రయాసపడండి. అప్పుడు దేవుని కుమార్తెలను పిలువబడడానికి అవకాశం ఉంటుంది. లివ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్ అండ్ దేవుని నామమహిమార్థం జీవించడానికి దేవుని ఆత్మ ద్వారా మీరు బలపరచబడాలని మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్.